హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భానుస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో సాఫ్ట్గా ప్లఫీగా శుతిమెత్తనైన ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇడ్లీలు ఎప్పుడు చేసినా ఒకేలాగా రావాలంటే సాఫ్ట్గా మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోయేటట్లు తెల్లటి ఇడ్లీలు రావాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. అవి నేను ఈ వీడియోలో టిప్స్తో పాటు చూపిస్తాను. ఈ వీడియోలో ఒక సింపుల్ చట్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఈ చట్నీ అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. సింపుల్ వేలో మీకు చూపిస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మెత్తటి ఇడ్లీల్ని టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇడ్లీ పిండి తయారు చేసుకోవాలి కదండి. దానికి ఒక గిన్నె తీసుకొని 1 కప్పు వరకు మినపగుళ్ళను తీసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని నీళ్లు పోసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఒక 5 గంటలు మినపగుళ్ళను నానబెట్టుకోవాలి. మినపగుళ్ళ ప్లేస్లో పొట్టు మినపప్పుతోటి కూడా చేసుకోవచ్చు, కానీ ఇడ్లీలు కలర్ చేంజ్ అవుతుంది. తెల్లగా రావాలంటే ఇలాంటి మంచి బ్రాండ్ అయిన మినపగుళ్ళను తీసుకొని చేయండి. అప్పుడు ఇడ్లీలు తెల్లగా చాలా బాగా వస్తాయి. వేరొక గిన్నె తీసుకొని 3 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి. రవ్వ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని రవ్వని కూడా మినపప్పుతో పాటు 5 గంటలు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ మినపప్పుని గ్రైండర్లో వేస్తున్నాను కాబట్టి 3 కప్పులు తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు మిక్సీలో వేసేటైతే 2 కప్పుల ఇడ్లీ రవ్వని తీసుకోండి. మినపప్పుని 5 గంటలు నానబెట్టుకున్న తర్వాత 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని ఇలా గ్రైండర్లో వేసుకొని మెత్తగా పిండిని రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మనం రవ్వని కూడా నానబెట్టుకున్నాం కదా, చూడండి ఆ రవ్వని ఒకసారి ఈ విధంగా బాగా కడిగినట్లుగా చేసి 1 నిమిషం దాన్ని వదిలేయండి. అప్పుడు ఆ రవ్వ వాటర్లోంచి కిందకి వెళ్తుంది. అప్పుడు పై వాటర్ అంతా వంపేసేయండి. ఈ విధంగా రవ్వని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. మినపప్పుని గ్రైండర్లో వేస్తే పిండి బాగా ఒదుగు వస్తుందని వేస్తారు కదండి. గ్రైండర్లో వేసినట్టుగా మిక్సీలో రావాలంటే కొన్ని కూలింగ్ వాటర్ యాడ్ చేసుకొని వేయండి. గ్రైండర్లో లాగా పిండి బాగా ఒదుగొస్తుంది, బాగా మెత్తగాను అవుతుంది. ఇడ్లీ రవ్వని 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ రవ్వని నీళ్లు లేకుండా ఈ విధంగా పిండేసుకొని గ్రైండ్ చేసుకున్న పిండిలో కలిపేసుకోవాలి. ఇదే విధంగా ఈ మొత్తం రవ్వని ఈ పిండిలోకి యాడ్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత రవ్వ మొత్తం కలిసేటట్టుగా ఈ పిండిని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 6 గంటలు వదిలేయండి. నేను ఇక్కడ ఒక నైట్ మొత్తం బయట ఉంచాను, అంటే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, మన కిచెన్లో పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి పిండి బాగా పొంగి ఫర్మెంటేషన్ అయింది. ఇలా అయిందంటే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. మనకి పిండిని చూస్తేనే తెలిసిపోతుందండి ఇడ్లీలు ఎంత బాగా వస్తాయో. ఇప్పుడు ఈ పిండిని అంతా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవటానికి వేరొక గిన్నెలోకి కొంచెం పిండిని సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ సపరేట్ చేసుకున్న పిండిలో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోండి. కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసుకొని మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోండి. నీళ్లు ఎక్కువ యాడ్ చేయొద్దండి, కొద్దిగానే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా ఈ మిగిలిన పిండి అంతా వేరొక డబ్బాలోకి షిఫ్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఈ పిండిలో ఉప్పు అస్సలు యాడ్ చేయొద్దండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం సపరేట్ తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీలు వేసుకోండి. ఇలా అయితేనే పిండి పులవకుండా చాలా రోజులు మీకు నిలవ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఇడ్లీ పిండి రెడీగా ఉంది. మరి ఇంకా దాంట్లోకి చట్నీని ఫస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. దానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోండి. ఈ విధంగా పల్లీలన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు వేయించిన శనగపప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు, అందులో 6-7 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు 2 రెబ్బల వరకు వేసుకోండి, సరిపోతుంది. దీన్ని మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా మొత్తం కొబ్బరి అంతా నలిగేటట్టు ఫస్ట్ మిక్సీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఇందాక వేయించుకున్న పల్లీలు వేయించిన శనగపప్పుని వేసుకొని అందులోనే 2 ముక్కల అల్లం వేసుకొని రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకొని మెత్తగా చట్నీని ప్రిపేర్ చేసుకోండి. ఇలా రెడీ అయిన చట్నీని వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని దాంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకుతోటి పోపు వేసుకోండి. అంతే, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇడ్లీలు వేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్స్ ని ఒకసారి నీళ్లతోటి కడగండి. దాని మీద నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయవసరం లేదు. ఈ ఇడ్లీ పిండిని
ఈ ప్లేట్ హోల్స్లో ఫుల్గా నింపకుండా సగం వరకు ఫిల్ చేయండి. ఆ తర్వాత ఇడ్లీ పొంగుతుంది కదా, కాబట్టి సగం వరకు వేసి దానికి గ్యాప్ వదలండి. ఆ తర్వాత ఇడ్లీ కుక్కర్ని పెట్టుకొని దాంట్లో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని మనం ఫిల్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ని ఈ హోల్ కింద ఇడ్లీ వచ్చేటట్టుగా ఈ ప్లేట్స్ని పెట్టుకోవాలి. ఇలా అన్ని ప్లేట్స్ ఈ ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకోండి. అంటే టోటల్గా 15 మినిట్స్ లోపే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 2-3 మినిట్స్ వదిలేయండి. ఆ తర్వాత ఇడ్లీలని సర్వ్ చేసుకోండి. చూడండి ప్లేట్స్ నుంచి ఎంత ఈజీగా వస్తున్నాయో. తడి చేసిన స్పూన్ తోటి ఇడ్లీలను తీయండి, ఈజీగా ప్లేట్స్ నుంచి ఇడ్లీలు వచ్చేస్తాయి. అంతేనండి, చూసారు కదా సాఫ్ట్ ఇడ్లీల్ని మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ది బెస్ట్ ఇడ్లీలు వస్తాయి. ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటాయండి. చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా చట్నీ ట్రై చేయండి. నేను ఇక్కడ చూపించిన సెకండ్ చట్నీ వచ్చేసి టమాటా పుదీనా చట్నీ. డిస్క్రిప్షన్లో ఈ చట్నీ లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.